మీరు అన్నట్టు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీద స్పందించవద్దు అని చెప్పి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పినట్టుగా ప్రచారం జరిగింది సార్. దాన్ని పార్టీ ఖండించింది. అండ్ ఇంకొక వెర్షన్ కూడా ఉంది, మీరు ఎలా చేస్తే చెప్తాను ఇది. అంటే కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు కదా సార్. కులం అయితే వద్దండి, కులాల గురించి మాట్లాడడం శుద్ధ. అంటే కులం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు చెప్పండి. సొంత కులంలో ఎవరు ఎదుగుతున్నా చంద్రబాబు నాయుడు తట్టుకోలేడు, అందుకే వల్లభనేని వంశీని ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే వంశీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి పరామర్శించరు అని చెప్పి ఒక రకమైన ప్రచారం కొంతమంది చేశారు. సో పార్టీలో ఎటువంటి వారున్నా, ఏ కులమైనా, ఏ స్థాయి అయినా క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి సంకేతం ఇవ్వడానికి వంశీని పరామర్శించారు అన్నది ఇప్పుడు. సార్ కులం ఎందుకు సార్? ఇప్పుడు ఇక్కడ కులం గురించి నాకేం పెద్ద పట్టింపులు. కులాలను బట్టి జగన్ కానీ చంద్రబాబు కానీ రాజకీయ ప్రయోజనాలను బట్టి చేస్తారు కానీ కులాలను బట్టి ఏమి చేయరు. కులాన్ని కూడా ఉపయోగించుకుంటారు, అంతవరకు ఏం సందేహం లేదు. ఇక్కడ చట్టాలు, నేరాలు, ఫిర్యాదులు, కోర్టులు ఇవన్నీ వదిలేసి వాళ్ళిద్దరిది ఒకటే కులం అని ఇప్పుడు ఎవరు డిస్కవరీ చేయాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల కాబట్టి ఇప్పుడు ఒకవైపు కులం వాళ్ళని పక్షపాతం చూపిస్తారు, మళ్ళీ కులం వాళ్ళనే కాబట్టి పక్కన పెట్టారు. ఈ కులమైన కులం కుళ్ళు నుంచి బయటపడితే మనం చాలా మంచిది. ఎవరైనా సరే, సొంత పార్టీ ఎవరైనా సరే. సరే, నాకు అర్థమైందండి ఆ పాయింట్, ఇంకా ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. మీరు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు దానికి అంత ప్రాధాన్యత లేదు. జగన్ స్థాయిలో అయినా ఎవరి స్థాయిలో అయినా కుల పిచ్చి పట్టింది ఇప్పుడు రాష్ట్రానికి. కుల పిచ్చి మంచిది కాదు ఎవరైనా కానీ. ఒక కులం గురించి ఇప్పుడు ఉదాహరణ కాపులు అన్న మాట లేకుండా చర్చలే జరగట్లేదు. అలాగే కమ్మారెడ్డి ఇవే ఎందుకు సార్ ఈ చర్చలు? రాజ్యాంగం, రాజకీయ పార్టీలు, సమస్యలు, ధరలు, నిరుద్యోగాలు, నివాస గృహాలు, విద్యుత్ ఛార్జ్, ఇవన్నీ ఏమీ లేవు. ఇదేనా? కులంతో ఆగిపోదు రాజకీయం, కులంతో మొదలు కాదు. రాజకీయాలు ప్రయోజనాలను బట్టి నడుస్తాయి సార్, అందులో ఆర్థిక ప్రయోజనాలను బట్టి నడుస్తాయి. అదాని గారి కులం ఏంటో, మోదీ గారి కులం ఏంటో ఎవరికి తెలియదు. అది వేరే కుల చర్చ కూడా ఉంటుంది మీకు కావాలంటే. అందుకని ఇక్కడ ముఖ్యంగా వంశీది కులాన్ని మించిన ఒక ఉద్రిక్తమైన వివాదాస్పదమైన అంశం. మనం అక్కడ ఆపటం చాలా మంచిది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి బయట ఇంక ఇప్పుడే అంతా అయిపోయింది కదా. విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి. జగన్ చెప్తున్న లాజిక్ ఆల్రెడీ మనం మాట్లాడాము. అంటే పట్టాభి రెచ్చగొట్టాడు కాబట్టి ఈయన వెళ్ళాడు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో జనాలను కన్విన్స్ చేయడానికో, లేకపోతే నాయకుల్లో ఉత్సాహాన్ని నింపడానికో, క్యాడర్లో ఒక భరోసా నింపడానికో, వాట్ ఎవర్. కానీ చట్టం ముందు ఇవన్నీ చెల్లుతాయా సార్? ఇప్పుడు పట్టాభి తిట్టాడని వీళ్ళు తిట్టారని పట్టాభి తిట్లలో ముంచిన బాధ్యత మటుకు రెండు పార్టీలది. పట్టాభి కూడా తీవ్రంగానే తిట్టాడు అప్పుడు. దానికి ఆయన ఇప్పటికి కూడా దాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి జగన్కి ఎలాగో కాసేపట్లో పట్టాభి మళ్ళీ సమాధానం ఇస్తాడు. ఇందాక కూడా ఆయన మీడియాతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. గన్నవరంలో జరిగిన ఘటనలు అన్నీ దురదృష్టకరమైనవి. పార్టీల ఆఫీసుల మీద ఎవరు ఎప్పుడు కూడా దాడులు చేయడం అది చేయకూడదు. కానీ మేము చాలా నిష్పక్షపాతంగా ఉన్నాము. ఆ రోజు మా పోలీసుల మీదే దాడి చేశారనేది జగన్ అక్కడ చేస్తున్న ఆరోపణ. నేను చెప్తుంది ఒకటే, మీరు హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి హైకోర్టు బెయిల్ ఇస్తుంది మీ వాదనలు సరైనవైతే. ఆధారాలు కనుక నిలబడకపోతే వెళ్తుంది. అంతేగాని మిగిలిన అన్ని విషయాలకు కూడా మీరు అన్నీ బాధ ఏం తప్పులేదు, అంత వాళ్ళదే తప్పు అంటే ఇద్దరిది తప్పు.
ఇద్దరూ ఆ విధంగా ఉద్రిక్తతలు పెంచుకోవడం, కక్ష సాధింపు రాజకీయాలు నడవడం ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. కక్ష సాధింపు రాజకీయాల నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇప్పుడు తర్వాత కక్ష సాధిస్తామనే కదా చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఆయన చేశారు కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ మేము అంటే ఎవరైనా బట్టలు ఎందుకంటే ఓడదీయటం, ప్రజలకు బట్టలు ఇవ్వండి. రామారావు గారు జనతా వస్త్రాలు ఇచ్చేవాడు కనుక, ఓపిక ఉంటే కనుక ప్రజలకు అవసరమైన వాళ్ళకి కాస్త బట్టలు ఇచ్చే ఏర్పాటు చేయండి, కానీ బట్టలు ఉడదీసే పనులు మానేస్తే చాలా మంచిది. నాయకులు ఎవరైనా ఈ భాష అలవాటైపోయింది కదా సార్. అలవాటు అయింది, అలా మాట్లాడితే తప్ప కుదరదని. అప్పుడు ప్రజలందరికీ కూడా విడదీసే రాజు కూడా ఒకటి వస్తుంది, ఇలాగే మాట్లాడుతుంటే అంతే కదా. ముందు సంస్కారపు వస్త్రాలు ఊడదీస్తున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగమా? ఒక వ్యక్తిని బట్టలతో విమర్శించి బట్టలు ఊడదీసి విమర్శిస్తే ఏమన్నా అది అదనంగా వస్తుందా? ఏమీ అవే మాటలు. ఈరోజు ఏదో సోషల్ మీడియా అవి కూడా అలాగే తయారయ్యాయి. ఎంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, ఎంత రహస్యమైన కెమెరాలతో తీసినవి అవన్నీ పెడితే చాలా గొప్ప అని. ఒక విధంగా బూతులు, తిట్లు, బెదిరింపులు అన్నవే రాజకీయంగా మారిపోయినాయి. ఇదేమాత్రం మంచిది కాదు. చట్ట ప్రకారం వంశీకి ఏం జరగాలనుకుంటే అది కోర్టు నిర్ణయిస్తుంది, ఆ ప్రకారం జరుగుతుంది. ఎవరిని ఏ పార్టీని లేదా ఏ నాయకుని ఎవరు ఏమి శాశ్వతంగా ఏం చేయలేరు, నడుస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ.